జీవితాంతం తోడు. విశాఖపట్నంలో నివసించే అరవింద్ ఒక మధ్యతరగతి ఉద్యోగి. చాలా కష్టపడి ఉద్యోగంలో ఎదిగాడు. క్రమశిక్షణ, పని, లక్ష్యాలు అవి మాత్రమే అతని జీవితంలో ముఖ్యమైనవి. అతని భార్య పేరు మాధవి. చాలా సైలెంట్గా ఉండే అమ్మాయి. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. కానీ కుటుంబం కోసం ఏదైనా చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేది. పెళ్ళైన కొత్తలో అరవింద్కి మాధవి చేసే ప్రతి చిన్న పనిలో కూడా తప్పులే కనిపించేవి. టీలో చక్కెర ఎక్కువైంది, ఇంటిని సరిగ్గా సర్దుకోవాలి, ఇలా మాట్లాడొద్దు అని చిన్న చిన్న విషయాలకే కోప్పడేవాడు. మాధవి మాత్రం ఎప్పుడూ తిరిగి మాట్లాడేది కాదు. చిన్నగా నవ్వుతూ సరే అని చెప్పేసేది. అరవింద్ తల్లి కూడా ఒకసారి చెప్పింది, బాబు, ఆ అమ్మాయి చాలా మంచిది, కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలురా. కానీ అప్పట్లో అరవింద్కి కెరియర్ తప్ప ఇంకేమీ కనిపించేది కాదు. సంవత్సరాలు గడిచాయి. అరవింద్ ఉద్యోగంలో ప్రమోషన్ పొందాడు. కొత్త ఇల్లు కొన్నాడు. కారు కూడా వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళు ఎంత బాగా సెటిల్ అయ్యావు అని మెచ్చుకునేవారు. కానీ ఆ విజయాల వెనుక నిలబడ్డది ఎవరో మాత్రం అతను ఎప్పుడూ ఆలోచించలేదు. ప్రతిరోజు ఉదయం అరవింద్ లేవకముందే మాధవి లేచి పనులు ప్రారంభించేది. అతనికి ఇష్టమైన టిఫిన్, ఇస్త్రీ చేసిన బట్టలు, లంచ్ బాక్స్ అన్నీ సిద్ధంగా పెట్టేది. అతను ఆఫీసుకి వెళ్ళాక ఇంటి పనులు, పిల్లల చదువు, అత్తమామల ఆరోగ్యం అన్నీ చూసుకునేది. ఒకసారి అరవింద్కి కంపెనీలో చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ వల్ల అతని కెరియర్ మారిపోవచ్చు. ఆ రోజుల్లో అతను రాత్రి వరకు పనిచేసేవాడు. స్ట్రెస్, టెన్షన్, కోపం ఇంటికి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉండేది. ఒకరోజు ఆఫీసులో జరిగిన టెన్షన్ వల్ల ఇంటికి వచ్చి మాధవి మీద అరిచాడు. నీకు ఒక్క పని సరిగ్గా రావా? ఆ మాటలు విన్న తర్వాత కూడా మాధవి నిశ్శబ్దంగా నీళ్లు తీసుకొని అతని దగ్గరికి వచ్చింది. ముందు నీళ్లు తాగండి అంది. ఆ క్షణం కూడా ఆమె అతనిని కోపాన్ని కాదు, అతని అలసటను అర్థం చేసుకుంది. కొన్ని రోజుల తర్వాత అరవింద్కి తీవ్ర జ్వరం వచ్చింది. డాక్టర్ పూర్తి విశ్రాంతి తీసుకోమన్నాడు. ఆ సమయంలో మాధవి రాత్రింబవళ్ళు అతని దగ్గరే ఉండేది. మందులు, ఆహారం, జాగ్రత్తలు అన్నీ తీసుకుంది. ఒక రాత్రి అరవింద్కి మెలకువ వచ్చింది. మాధవి కుర్చీలో కూర్చొని నిద్రపోతూ కనిపించింది. చేతిలో మాత్రం మందుల టైం రాసిన చిన్న పేపరు. ఆమె అలసిపోయిన ముఖాన్ని చూస్తూ మొదటిసారి అతని మనసులో ఏదో కదిలింది. నేను ఆమె కోసం అసలు ఏమీ చేశాను అని ఆలోచించాడు. కానీ జీవితంలో మళ్ళీ బిజీ అయిపోయింది. ఆ భావన అక్కడితో ఆగిపోయింది. సంవత్సరాలు మరికొన్ని గడిచాయి. పిల్లలు పెద్ద అయ్యారు. ఒకరు అమెరికా వెళ్ళారు, మరొకరు బెంగళూరులో ఉద్యోగం. ఇల్లు పెద్దదిగా మారింది. కానీ ఆ ఇంట్లో ఇద్దరే మిగిలారు, అరవింద్ మరియు మాధవి. అరవింద్ ఇప్పుడు మొదటిసారి తన భార్యని గమనించడం ప్రారంభించాడు. ఉదయం దేవుడి దగ్గర దీపం పెట్టడం, పిల్లల ఫోటోలు చూస్తూ నవ్వుకోవడం, అతను ఇష్టపడే కాఫీ ఇప్పటికీ అలాగే చేయటం, చిన్న చిన్న విషయాల్లో కూడా అతని గురించి ఆలోచించడం. అన్నీ ఒకరోజు మాధవికి చిన్నగా ఛాతీ నొప్పి వచ్చింది. డాక్టర్ దగ్గరకు వెళ్ళారు. డాక్టర్ చెప్పిన మాటలు విని అరవింద్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. స్ట్రెస్ ఎక్కువైంది, వీళ్ళ ఆరోగ్యంపై కూడా కొంచెం శ్రద్ధ పెట్టాలి. ఆ రోజు రాత్రి మాధవి నిద్రపోయాక అరవింద్ ఒంటరిగా కూర్చుని పాత ఫోటోలు చూస్తున్నాడు. పెళ్లి రోజు ఫోటో, పిల్లల చిన్నప్పటి ఫోటోలు, కుటుంబ ఫోటోలు. ప్రతి ఫోటోలో మాధవి నవ్వుతోంది. అతనికి అర్థమైంది, తన జీవితంలో వచ్చిన
ప్రతి సంతోషం వెనుక తన కుటుంబం నిలబడిన వెనుక నిశ్శబ్దంగా నిలబడ్డది ఆమెనే అని. మరుసటి రోజు వాళ్ళ పెళ్లి రోజు. సాధారణంగా ప్రతి సంవత్సరంలాగే ఒక్కసారి కూడా మాధవి పెద్దగా ఏమీ ఆశించలేదు. ఉదయం లేచి దేవుడికి దీపం పెట్టింది. అప్పుడే అరవింద్ ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె చేతిని మెల్లగా పట్టుకుని మాధవి ఆశ్చర్యంగా చూసింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో అతను ఇలా ఎప్పుడూ చేయలేదు. అరవింద్ కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. చిన్నగా నవ్వుతూ అన్నాడు, నువ్వు లేకపోతే ఈ జీవితం ఇంత అందంగా ఉండేది కాదు. ఆ మాట విన్న వెంటనే మాధవి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. కానీ ఆ కన్నీళ్ళలో బాధ లేదు. అవి సంతోషం, గౌరవం, ప్రేమ. అరవింద్ మళ్ళీ అన్నాడు, నేను జీవితంలో చాలా సాధించాను అనుకున్నాను. కానీ నిజానికి నా జీవితంలో వచ్చిన అతిపెద్ద అదృష్టం నువ్వే. ఆ రోజు చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని ప్రశాంతంగా టీ తాగారు. ఎటువంటి ఖరీదైన గిఫ్టు లేదు, పెద్ద సెలబ్రేషన్ లేదు. కానీ ఆ రోజు వాళ్ళ జీవితంలో అత్యంత అందమైన పెళ్లి రోజు అయింది. ఎందుకంటే నిజమైన ప్రేమ పెద్ద మాటల్లో కాదు, జీవితాంతం ఒకరు తోడుగా నిలబడటంలోనే ఉంటుంది.